జరణి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే 300 మీటర్లు లీలలో నడుచుకుంటూ వెళ్ళాలా. గుండె అంచుల వరకు వాటర్ ఉంటాయి. అమ్మో. చలో గైస్, మీరు కూడా బీదర్లో ఉన్న జరణి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారా? ఖాళీ 700 ఉంటే చాలు. హైదరాబాద్ నుంచి బీదర్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవచ్చు. చరిత్ర వింటే మీరే షాక్ అయిపోతారు. అసలు లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు లక్ష్మీ నరసింహస్వామి ముందు ఉండేనా లేకపోతే ఎవరుండే ఇక్కడ? ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. ఇప్పుడు లాస్ట్ వరకు చూస్తే మీకే క్లారిటీ అర్థమవుతుంది. సికింద్రాబాద్ నుంచి బీదర్కి అయితే ట్రైన్స్ అయితే చాలా ట్రైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ వచ్చేసి మచిలీపట్నం మార్నింగ్ అయితే ఇప్పుడు మనకి 4:10 అవుతుంది సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి బీదర్కి ట్రైన్ టికెట్ వచ్చేసి జనరల్ టికెట్ ఓన్లీ 85 రూపీస్ మాత్రమే. స్లీపర్ టికెట్ వచ్చేసి ఓన్లీ 145 రూపీస్ మాత్రమే. ఫైనల్లీ అయితే జరణి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి బీదర్కి అయితే వచ్చేసినాం. బీదర్ రైల్వే స్టేషన్ నుంచి కొంచెం బయటికి వెళ్తే మనకైతే ఇక్కడ ఆటోలు అయితే కనిపిస్తాయి. 1 పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ చార్జ్ చేస్తాం. ఫైనల్లీ అయితే మనం జరణి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. కర్ణాటక బార్డర్ లో ఉన్న బీదర్. మెయిన్ ఎంట్రెన్స్ లో అయితే కర్ణాటకలో ఏమో రాసి ఉన్నారు, నాకైతే అసలు అర్థం కాలే. ఇక్కడ గేట్ కి అయితే లాకేషన్ అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ కాకండి. బట్ మనం సైడ్కి నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. స్టెప్స్ మీద నుంచి కిందకి దిగిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక ఎంట్రీ కనిపిస్తుంది. ఇక్కడైతే లగేజ్కి వచ్చేసి ఓన్లీ 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే ఓన్లీ 10 రూపీస్ మాత్రమే టికెట్ వచ్చేసి. ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. అసలు చరిత్ర ఏందో యూట్యూబ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన వెళ్ళి చూడండి. టైమింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అట్లా టైమింగ్స్ అయితే 10 రూపీస్ టికెట్ తీసుకొని మనమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. నడుచుకుంటూ వచ్చిన తర్వాతనైతే ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకోవాల్సింది గణపతిని దర్శనం చేసుకొని కొంచెం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాలి. చలో గైస్, మనమైతే 300 మీటర్స్ అయితే నీళ్ళని అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. గుండె అంచులంత వరకు నీళ్ళు ఉంటాయి. ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. అస్సలు మిస్ కాకండి. అసలు టెంపుల్కి ఎలా వెళ్ళాలి మొత్తం క్లారిటీ అని అయితే ఎక్స్ప్లెనేషన్ చేసిన. చలో గైస్.